ప్రైజ్ ద లార్డ్. దేవునామకు మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 33rd డే, 33వ రోజులో ఉన్నామండి. అందుని బట్టి దేవుని స్తోత్రం. ఓకే, లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలాసార్లు మనం ఏదైనా తప్పు చేయకుండా ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తూ ఉంటారు. ఇవెందో అందరం ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అంటే నేనేదో వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను తప్పు చేయకుండా ఉన్నాను, కానీ ప్రతి ఒక్కరూ తప్పు చేస్తాం. కానీ ఏంటంటే ఆ తప్పు నుండి బయటపడము అనేదే నిజంగా దేవుడికి ఇష్టమైనటువంటి పని. ఒక్కొక్కసారి మన మీద ఒక అబద్ధం ఆడామనుకోండి, మనల్ని ఇంకా జీవితంలో నమ్మరు ఎవరైనా సరే. ఒక్కొక్కసారి దొంగతనం చేసామనుకోండి, ఇంకా ప్రతిసారి ఏది పోయినా సరే మనల్ని అనుమానిస్తూ ఉంటారు. అట్లా ఏంటంటే ఒక్కొక్కసారి ఏదైనా తప్పు చేసినప్పుడు జనాలకి ఇంకా మనం వాళ్ళ మైండ్లో ఏమైపోతుందంటే మన గురించి వీళ్ళ అబద్ధాలు ఆడేటివాళ్ళు, వీళ్ళ తప్పుడు మనుషులు, వీళ్ళ దొంగతనం చేసేటివాళ్ళు అని. అంటే ఒకవేళ మనం మారినా కూడా వాళ్ళు నమ్మరు. నేను మారిపోయాను, నేను ఇంకా చేయలేదు, నాకు ఏదో తెలియక చేశాను, తెలుసుకున్నాక నేను ఇంకా మానేశానన్నా సరే వాళ్ళు ఇంకా ఒక్కొక్కసారి కదా అసలు మొత్తానికి నమ్మరు. అంటే నమ్ముతారు, కానీ ఎప్పుడైనా ఆ తప్పిదం గురించి ఎప్పుడైనా సిచ్యువేషన్ జరిగిందంటే, ఇప్పుడు ఏదైనా దొంగతనం చేసామనుకోండి, ఏదైనా ఎవరు ఇంట్లో మనల్ని నమ్ముతారు, ఇంకెప్పుడు చేయను అంటే చెయ్యట్లేదు అంటే చెయ్యట్లేదా అనేసి అంటారు. కానీ ఎక్కడైనా మళ్ళీ ఏదైనా వస్తువు పోగానే ఫస్ట్ ఆలోచన ఎవరి మీద వస్తుంది అంటే మన మీదే వస్తుంది. నువ్వే తీసావేమో అని. అంటే మనము తప్పు చేసి తర్వాత తెలుసుకుని మానేసినా సరే జనాలు నమ్మరు. కానీ మనము తప్పు చేసి ఆ తప్పును ఒప్పుకొని నేను తిరిగి చెయ్యను ప్రభు అని దేవుడు పాదాల దగ్గర పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమిస్తాడు, దేవుడు మనల్ని నమ్ముతాడు. అందుకని యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా ఆయనే చేస్తాడంటాడు. వెంటనే ప్రభు నేను తప్పు చెయ్యను అని అనగానే, తప్పు చేసాకేమో నిన్ను ఎలా నమ్మాలి, ఒకవేళ నమ్మిన తర్వాత కూడా నువ్వు నన్ను మోసం చేస్తే ఇంకా మేము ఏమైపోవాలి అని మనుషులు క్వశ్చన్ వేస్తారు. కానీ మనం తప్పు చేసి నిజంగా మనము దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మనల్ని నమ్ముతాడు. మనం పాపం చేసి తప్పును ఒప్పుకొని తిరిగి చెయ్యని ప్రభావం దేవుడి పాదాల దగ్గర పడితే ఆయన ఖచ్చితంగా మన మాట నమ్ముతారు. అందుకనే చాలాసార్లు అనుకుంటుంటారు, నేను ఎప్పుడో తప్పు చేశాను, ఇప్పుడు నా భర్త నన్ను నమ్మట్లేదు, నేను ఎప్పుడో తప్పు చేశాను, ఇప్పుడు నా తల్లిదండ్రులు నన్ను నమ్మట్లేదు, లేదంటే నా బిడ్డలే నన్ను నమ్మట్లేదని కుటుంబాల్లో లేదంటే బంధువుల మధ్యలో చాలామంది చాలా రకాలుగా బాధపడిన జనాంగం ఉన్నారు. వాళ్ళ గురించే దేవుడు మాట్లాడుతుంది. ఒకవేళ ఒకసారి ఎప్పుడో తప్పు చేసావు, కానీ దాన్ని ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు తప్పు చేయట్లేదు, అయినా కూడా ఇప్పటికీ నేను తప్పుడు కొట్టు మనుషులా చూస్తే అయినా ఇప్పటికీ నువ్వు తప్పు చేస్తున్నావని ఎవరైనా అంటే దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే నిన్ను నమ్మకపోయినా నేను మాత్రం నిన్ను నమ్ముతాను అంటున్నారు దేవుడు నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉంచుకుంటే చాలు. అందుకని 51వ సంకీర్తన 10వ చరణంలో ఒక మాట రాసి ఉంటుంది, అదేంటో చూద్దామండి. 51వ సంకీర్తన, దేవా నా హృదయంలో నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. దేవుణ్ణి మనం అడగాలి, ప్రభువా నాకు శుద్ధ హృదయం కలుగు. ఒకవేళ నేను ఎప్పుడైనా తప్పు చేస్తానేమో, ఆ తప్పు కూడా చేయకుండా నేను ఒక్కసారి నీ పాదాల దగ్గర తప్పు చేయని ఒప్పుకుంటే మరలా నేను తప్పు చేయకుండా ఉండాలని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా శుద్ధ హృదయం దేవుడు మనం కలుగు చేస్తారు. ఎవరు మనల్ని నమ్మినా నమ్మకపోయినా దేవుడు మాత్రం మనల్ని నమ్ముతారు. ఎందుకంటే ఒక్కసారి మనుషుల హృదయంలో మనం తప్పుడు కొట్టి వాళ్ళు మని నోటాడైపోతే వాళ్ళు నమ్మరు, ఇంకా వాళ్ళు మనల్ని వదిలేస్తారు. కానీ దేవుడు అలా కాదు, తప్పిదం చేసి దేవుడు పాదాలు పట్టుకుని ఇంకా నేను తప్పు చేయను ప్రభా నన్ను క్షమించు అంటే ఖచ్చితంగా ఆయన క్షమించేవాడగా ఉన్నారండి. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.